2024లో అదే సోనియమ్మ నాయకత్వంలో ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి ఈ సికింద్రాబాద్ గడ్డ మీద దానం నాగేందర్ 3 రంగుల జెండా ఎగరేసి మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం రాబోతుంది. ఇది ఒక గొప్ప సంకేతం. ఇవాళ మీ అందరి హాజరు చూస్తే మిత్రులారా, ఆనాటి పి శివశంకర్ నుంచి మొదలు పెడితే పెద్దలు అంజయ్య వరకు, మర్రి చెన్నారెడ్డి వరకు ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించి ఈ సికింద్రాబాద్ ప్రాంతం, ఈ నగరం, ఈ జంట నగరాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి జాతీయ రాజకీయాలలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. అంజన్ కుమార్ యాదవ్ గారు 2004-2009 గెలిచిన అనుకోని పరిస్థితుల వల్ల ఆనాడు వారు మంత్రి కాలేకపోయినరు. 2009లో వారి మంత్రి అయ్యే కొద్ది రోజుల ముందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారికి అన్యాయం జరిగింది. ఎప్పుడైనా సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్ర ఈ సికింద్రాబాద్కు ఉన్నది. అందుకే ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో, మాంకాలమ్మ ఆశీర్వాదంతో ఖచ్చితంగా సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కేంద్రంలో మన ప్రభుత్వం రాబోతుంది. దానం నాగేందర్ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన భూమిక పోషించబోతున్నాడు. నాది బాధ్యత, సికింద్రాబాద్ నుంచి గెలిపించే బాధ్యత మీది. ఢిల్లీలో పెద్ద బాధ్యత ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఆనాడు దత్తాత్రేయ గారు గెలిచిన మంత్రి అయినరు, ఈనాడు కిషన్ రెడ్డి గారు గెలిచిన మంత్రి అయినరు. నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు మంత్రి అయితే ఈ హైదరాబాద్ నగరానికి, ఈ సికింద్రాబాద్ నగరానికి తెచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. 2021లో వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా మూసి లోతట్టు ప్రాంతం మునిగిపోతే ఏ కుటుంబాలు కూడా, లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయి ఇండ్లు మునిగిపోతే కిషన్ రెడ్డి గారు చిల్లి గవ్వ కూడా తీసుకురాలి. ఆనాడు హోంశాఖ మంత్రిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన చేతిలో ఉన్న సికింద్రాబాద్కు చిల్లి గవ్వ దేలే. ఈ 5 ఏళ్ళు మంత్రిగా ఈ నగరానికి అనుమతులు దేలే, ఈ నగరానికి పెట్టుబడులు దేలే. ఈ నగరానికి వస్తున్న పెట్టుబడులను నరేంద్ర మోడీ బెదిరించి గుజరాత్కు తీసుకెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా కిషన్ రెడ్డి చెయ్యలే. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఈ జంట నగరాలలో మెట్రో రైలు ఉందంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మెట్రో రైలు ఇస్తే ఇవాళ ఈ నగరంలో మెట్రో రైలు ఉన్నది. ఇవాళ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఒకప్పుడు ఈ నగరంలో తాగడానికి నీళ్లు లేకపోతే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు, దానం నాగేందర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు సెక్రటేరియట్ ముందల ఎప్పుడు కాలికుండల ప్రదర్శన చేసి కొట్లాడి కృష్ణానది జలాలను హైదరాబాద్కి తేవడమే కాదు, గోదావరి జలాలను కూడా హైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకొచ్చి ఈ దాహార్తిని తీర్చింది కాంగ్రెస్ పార్టీ.